ప్రస్తుతం తెలంగాణ భవన్లో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మీరు బడ్జెట్లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు బడ్జెట్ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా నా సొంత కవిత్వం కాదు, నేను కట్టుబడి అంటున్నా. మీకు మళ్ళీసారి చెప్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే సాహసం ఉంటే తోక ముడిచి పారిపోయే కార్యక్రమం కాదు. చౌరస్తా బజార్ మీరే స్థలం కేటాయించండి, మీరే స్థలం ఉంచండి. నేను రెండింటి రుజువు చేస్తా మీ అందరి సమక్షంలో. ముక్కు నెలకు రాస్తా ఖచ్చితంగా. నేను అనేది రుజువే లేకపోతే పోనీ మీరు చెప్పండి ఎంత ఖర్చు పెట్టిండ్రో. 7,500 కోట్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సార్ కలిపి నేను అన్న 10 కోట్లు మీరు ఖర్చు పెట్టలేదు. మీరు ఎంత ఖర్చు మీరు చెప్పండి. ఎందుకు దొంగతనం సమాధానం మాట్లాడతారు? రెండింటికి పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ మోసాలు మాట్లాడుకుంటూ నీ ఇంటికాడ నువ్వు కూర్చొని నా ఇంటికాడ కూర్చొని కాదు. ఏ బహిరంగ చర్చకు నేను స్పష్టంగా చెప్తాను. మీరు స్థలం చూపించండి. తెలంగాణ మీరు పత్రికల మీద ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే పాత్రికేయ మిత్రులు అందరి సమక్షంలో టీవీలు కెమెరాల ముంగట మొత్తం రాష్ట్ర ప్రజలు చూసే విధంగా ఈ రెండు శుద్ధ అబద్ధాలే అని రుజువు చేయకపోతే నేను నా మాట కట్టుబడి ఉన్నా అంటున్నా. ఎందుకు వారిపోతున్నారు? పొడువుగా ఊకదంపుడు ఉపన్యాసం ఇప్పుడు ఇవ్వడం గొప్ప కాదు. మాకు ఆ నైతిక స్థైర్యం ఉంది కాబట్టే, మా దగ్గర సత్తా ఉంది, వాస్తవాలు ఉన్నాయి కాబట్టే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు రావట్లేదు? ఆ రోజున కూడా ఉదయం 11 గంటల వరకు మేము ఇచ్చిన సభలకు ఎవరు సమానం చెప్పలే. అయినా కూడా 3 రోజులు టైం ఇచ్చినాం. మీకు స్థలం సమస్య కాదు కదా, సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కదా. మీరు అన్న మాటలు నిజమా అబద్ధమా? మేము అన్న మాటలు నిజమా అబద్ధమా? ఇది ముఖ్యమా, స్థలం ముఖ్యమా? మీరే సూచించండి. స్థలము, సమయము మొత్తం టోటల్ రాష్ట్ర 3.5 కోట్ల ప్రజలు చూసే విధంగా లైవ్ మీడియాలో స్పష్టంగా పెడదాం. ఈ రెండు కూడా నేను సిద్ధంగా ఉన్నాం. నాకు ఒక సలహా సూచనలు అవసరం లేదు. స్పష్టంగా మా జిల్లా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇంకో మాట మాట్లాడంట, ఒకటే వస్తాడు. ఇలా జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు అంటున్నాడు. మీకు భయం అయితే నేను ఒక్కడనే వస్తా, నాకేం భయం కాదు, నేను దాని కూడా సిద్ధమే. ఎక్కడ రమ్మన్నా మీరు సబ్జెక్టును పక్కకు వదిలేసి తుమ్మల నాగేశ్వరరావు తీసుకురండి, శ్రీహరి తీసుకురండి. మీకు చేత కాకపోతే మీకు చంద్రబాబు తెచ్చుకోండి. అన్ని లెక్కలు ఉన్నాయి. మేము సంతకాలు పెట్టినే కాదు, చంద్రబాబు నాయుడు గారు లెక్కలు సమర్పించిన లెక్కలే. బడ్జెట్లో రాష్ట్ర శాసనసభలో నిండు సభలో సమర్పించిన లెక్కలే. నేను ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నా. పోనీ మీరు చెప్పండి ఎంత ఖర్చు పెట్టినరో. 7,500 కోట్ల రూపాయల ఖర్చు అయ్యేటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ మీరు అన్నారు కదా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని. ఈ పెండింగ్ 7,500 కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు 10 సంవత్సరాల కాలంలో నేను చెప్పిన పట్టుకొని 10 కోట్లు పెట్టలేదా అన్న? మీరు చెప్పిన ఎంత పెట్టినరో నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. పోనీ నా లెక్కలు శాసనసభ బడ్జెట్ సమావేశంలో ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన లెక్కలు శాసనసభ సాక్షిగా ఆయన ముఖ్యమంత్రిగా 2004 ఫిబ్రవరి అనుకుంటా, అప్పటిదాకా ముఖ్యమంత్రుడు ఆయన ప్రవేశించిన బడ్జెట్ లెక్కల ప్రకారమే నేను లెక్కలు చూపిస్తా ఉన్నా. ఇక నీ చంద్రబాబు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కలు తప్పు అంటే ఇక నేనేం చేయలేను. మీ నాయకుడు బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టిన లెక్కలే తప్పంటే నేను చేయలేను. ఎందుకు మీరు సొల్లు ప్రాణం పెడుతున్నారు? మా ఎన్టీ రామారావు ఉండగా, లేకపోతే మీకు జురాల అంజయ్య కట్టిండు, ఆ తర్వాత మేము పూర్తి చేసినాం, అవన్నీ లెక్కలు అడగలే మీరు. నేను స్పష్టంగా చెప్పిన, నేను ఛాలెంజ్ విసిరిన కూడా స్పష్టంగా పాలమూరు జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల పైన పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, బూతులు నేను మళ్ళీ చెప్తాను, బూతులు మాట్లాడడం కాదు, మీసాలు తిప్పడం కాదు, తొడలు తిప్పడం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమక్షంలో మీ టీవీల సాక్షిగా, పేపర్ల సాక్షిగా, మీ అందరి సాక్షిగా నేను ఇంత చెప్తా ఉంటే కూడా మీరు పారిపోతూ ఉంటే, తూక ముడుస్తూ ఉంటే దానికి నేనేం చేసేది? ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా
మాట అన్నా అంటే మాటకు కట్టుబడినటువంటి తత్వం మాదైనా, మా టీఆర్ఎస్ పార్టీ అయినా, మా నాయకులైనా కట్టుబడినాం. ఇలా కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎత్తిన జెండాను దించకుండా టీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు జెండా పెట్టి కేంద్ర మంత్రి పదవుల్ని, పార్లమెంటు సభ్యత్వాన్ని, రాష్ట్ర మంత్రి పదవుల్ని, ఎమ్మెల్యే పదవుల్ని ఒక్కసారి కాదు 4 సార్లు రాజీనామా చేసి తెలంగాణ సాధించడమంటే 4 కోట్ల ప్రజలను సంఘటితం చేసి ఒకటి చేసి తెలంగాణ సాధించడం దమ్ము సత్తా ఉంది కాబట్టి ఎక్కడ పోయింది పౌరుషం? ఆనాడు వందల మంది బిడ్డలు చచ్చిపోతూ ఉంటే ఆనాడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు 3 రోజుల రాజీనామా చేసి వచ్చిన తెలంగాణను గద్దల్లాగా తన్నుకుపోతే 3 సంవత్సరాలైనా చేష్టలుడిగి ధైర్యం లేక, వెన్నుపూస లేక